నమస్కారం. వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచడానికి మరియు సుస్థిరతను సాధించడానికి రైతు చేస్తున్న సేవలు ఎనలేనివి అయినప్పటికీ దేశవ్యాప్తంగా వివిధ వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో జరుగుతున్న పరిశోధనా ఫలితాలను ఎప్పటికప్పుడు చేరవేయడంలో కృషి చేస్తున్న వ్యవసాయ సమాచార కార్యక్రమంకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: చెరుకు సాగులో మైక్రో ఇరిగేషన్ కు రాయితీలు, మిర్చి పంట సాగులో అధిక దిగుబడులు రైతు అనుభవం, చెవులకాయలో రైతు అనుభవం, టమాటో సాగులో రైతు అనుభవం, మార్కెట్ సమీక్ష, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు మొదలగు అంశాలు ఉంటాయి. చెరుకు సాగులో అధిక లాభాలు సాధించాలంటే వివిధ యాజమాన్య పద్దతులలో భాగంగా నీటి యాజమాన్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో మైక్రో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రైతులకు లభిస్తున్న రాయితీల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చెరుకును ప్రధానంగా వాణిజ్య పంటగా మన రాష్ట్రంలో సాగు చేస్తున్నారు. చెరుకు దిగుబడితో పాటు చక్కెర దిగుబడిని సాధించడానికి నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో చెరకు సాగులో నీటి యాజమాన్య పద్దతులకు తెలంగాణ రాష్ట్ర మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లా ఆధ్వర్యంలో పలు ప్రోత్సాహకాలు, రాయితీలను చెరకు రైతులకు అందజేస్తున్నారు. చెరకు సాగులో మైక్రో ఇరిగేషన్ కు రాయితీల గురించి మహబూబ్ నగర్ ప్రాజెక్టు డైరెక్టర్ వై విద్యాశంకర్ గారి మాటల్లో తెలుసుకుందాం. రైతులకు ఇమీడియట్ గా రైతు చెల్లించాల్సిన అమౌంట్ ఏమి కట్టకుండా తర్వాత పంటలో వాళ్ళు వసూలు చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తూ కంపెనీ వాళ్ళకి పేమెంట్ జరిగే విధంగా ఏర్పాటు చేయడం వల్ల ఆర్థికంగా స్తోమత లేని రైతులు కూడా, నీటి వస్తువుల రైతులందరూ కూడా చెరుకు సాగుపై మొగ్గు చూపుతున్నారు. అలాగే డిపార్ట్మెంట్ పరం కూడా మనము మహబూబ్నగర్ జిల్లాలో ప్రోత్సహిస్తూ ఈ రోజు ఇంతవరకు కూడా సుమారుగా 1500 హెక్టార్లలో సాగు చేయడం కోసం చెరుకు రైతులకు మనము మైక్రో ఇరిగేషన్ కింద మంజూరు ఇవ్వడం జరిగింది. చెరుకు పంట నాటుకుంటారు ఇదే సీజన్ కాబట్టి ఇన్స్టాలేషన్స్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇంతవరకు జిల్లాలో సుమారుగా ఒక 800 హెక్టార్లలో కూడా ఆల్రెడీ ఇన్స్టాలేషన్స్ ఇవ్వడం జరిగింది. రైతులు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ఇదే విధంగా కూడా మనం చెరుకు పంటను ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతంలో రైతులకు చేయూతనివ్వాలని చెప్పి దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో చెరుకు సాగుకు మహబూబ్నగర్ జిల్లా కొన్ని ప్రాంతాలు మన ఫ్యాక్టరీ జోన్ కింద ఉన్నటువంటి ప్రాంతాలకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ రైతులను చెరుకు సాగుపై మొగ్గు చూపించాలని చెప్పి మైక్రో ఇరిగేషన్ ద్వారా అలాగే ఫెర్టిగేషన్ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మంచి దిగుబడులు పొందుతూ లాభసాటిగా చెరుకు చేసుకోవాలని చెప్పి రైతులు కోరుతున్నాము. అదే కార్యక్రమంలో భాగంగా మనం ఏంటంటే చెరుకు పండించే ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా కంపెనీలని ఇన్వాల్వ్ చేస్తూ శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు పెడుతూ రైతులకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా ఎగ్రోనామిక్ సపోర్ట్, పంటల యాజమాన్య మెరుకులు కూడా ఇవ్వడం కోసము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు. ప్రఖ్యాత వాణిజ్య కూరగాయ పంటగా పేరుగాంచిన మిర్చి సాగులో అధిక లాభాలను సాధిస్తున్న కరీంనగర్ జిల్లా రైతుల అనుభవం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న టమాటా తర్వాత ప్రధానమైనది మిరప. మిరప సాగులో ఆశించిన అధిక దిగుబడులు సాధించాలంటే శాస్త్రీయ, సాంకేతిక పద్దతుల్లో యాజమాన్య పద్దతులను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా మల్వార్ మండలంలో రైతులు నీటి వసతి సదుపాయాలు లేనప్పటికీ తమ మండలంలోని భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వేసవిలో పూర్తిగా మిర్చి పంటను పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు. ముఖ్యంగా ఈ మండలంలో అన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కాలువలు, చెరువులు అందుబాటులో లేకపోవడంతో కేవలం బోర్ల మీద ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. అయినా వీరు పండించే పంటకు అత్యధిక డిమాండ్ ఉండడంతో మిర్చిని వివిధ ప్రాంతాలకు ఎగుమతవుతుండడంతో జిల్లాలోనే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపుంది. గోరుచిక్కుడు నుంచి ఉత్పన్నమయ్యే జిగురును వివిధ పరిశ్రమలలో వాడటం వలన గోరుచిక్కుడు సాగును చాలా మంది రైతులు ఎంచుకుని మంచి లాభాలు పొందుతున్నారు. ఇందులో భాగంగా గోరుచిక్కుడు సాగులో మహబూబ్ నగర్ జిల్లా మహిళా రైతు అనుభవం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. లేత చెవులకాయలను కూరగాయగాను, అదేవిధంగా వాటి గింజల నుంచి జిగురు తయారు చేసి ఈ జిగురును బట్టలు, పేపర్, నూనె, సౌందర్య సాధనాల పరిశ్రమలో విరివిగా వాడడం వలన గోరుచిక్కుడు సాగుకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. అదేవిధంగా బాగా కొమ్మలు పెరిగే గోరుచిక్కుడు రకాలను పచ్చిమేతగాను, దాణాగాను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు గోరుచిక్కుడు సాగు చేయుటకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కాతూర్కు చెందిన మహిళా రైతు లక్ష్మమ్మ తనకున్న కొద్దిపాటి పొలంలో గోరుచిక్కుడు సాగు చేస్తూ వచ్చిన పంటను మంచి రేటుకమ్ముకుంటూ చుట్టుపక్కల ఉండే రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.
గోరుచిక్కుడు సాగులో అధిక లాభాలు సాధిస్తున్న మహబూబ్ నగర్ జిల్లా మహిళా రైతు అనుభవం గురించి ఆమె మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివలకాయ వేసి పంట సమ్మింగా వచ్చడం లేదు, నీళ్లు సమ్మింగా మాకు అందుబాట్లేదు పోతుంది. మాకు నీళ్లు మంచిగా వచ్చేటాక మాకు సాయం చేయండి సార్. మాకు ఎంతో పండియాలని ఎంతో ఆశపడుతున్నాం కానీ సమ్మింగా నీళ్లు లేని దానికి మాకు ప్రాబ్లం అవుతుంది. టమాటోను వివిధ వంటకాలలో విరివిగా వాడటం వలన మార్కెట్లో మంచి డిమాండ్ కలిగి ఉండటం వలన చాలా మంది రైతులు టమాటో సాగును ఎంచుకున్నారు. ఇందులో భాగంగా టమాటో సాగులో వరంగల్ జిల్లా జనగాం రైతు అనుభవం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న కూరగాయ పంటల్లో టమాటా ప్రధానమైనది. టమాటా పంటను సాగు చేస్తున్న రైతుల వ్యవసాయం లాభదాయకంగా ఉండాలంటే పంటల సాగులో నూతన ఆధునిక యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా జనగాం మండలం ఎల్లాంల గ్రామానికి చెందిన బండ సత్తయ్య అనే ఆదర్శ రైతు తనకున్న కొద్దిపాటి పొలంలో వేసవిలో టమాటా సాగు చేస్తున్నారు. రాబోయే ఏప్రిల్ మే మాసాల్లో టమాటాకు మంచి రేటుంటుందని, తద్వారా మంచి లాభాలు పొందవచ్చని ఆశిస్తున్నాడు. టమాటా సాగు చేయడమే కాకుండా ఇతర ఆరుతడి పంటలు సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతూ చుట్టుపక్కల ఉండే రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మనం చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయమే చేస్తాను. ఇక ప్రతిసారి ఇక వరి చేనుతో పాటు ఆరుతడి పంటలు, ఈ కూరగాయలు ఇవి రెగ్యులర్గా చేస్తున్నాం. సరే ఒకసారి రేటు తక్కువ వచ్చినా ఒకసారి ఎక్కువ వచ్చినా అట్లనే కంటిన్యూ చేస్తున్నాం. పోయిన సంవత్సరం యుఎస్ కంపెనీ టమాటా పెట్టినాం. దాంట్లో స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఒక 4 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. చివరి వరకు 20 రూపాయల రేటు వచ్చింది. అయినా దాంట్లో ఏం అది కాకుండా కనీసం ఒక అర్ధెకరం మడి, ఇదే మడి పెట్టినాం. దీంట్లో మినిమం ఒక 40-50 వేలు వరకు వచ్చింది. ఇప్పుడు సంక్షిప్త సమాచారం చూద్దాం. రైతులకు ముఖ్య గమనిక. శాస్త్రీయ పద్ధతిలో యూరియా వాడకం లాభ నష్టాలు. యూరియాను అధికంగా వాడటం వలన పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయాన్ని మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో సరైన భాగంలో గుళికల రూపంలో ఉంటే వేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాను ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. ఇప్పుడు మార్కెట్ ధరలు. ఈ రోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కోరుట్ల వరి క్వింటాలుకు కనిష్ట ధర 1400, గరిష్ట ధర 1400. బోధన్ MTU 10-10 1400, 1400. హుజూరాబాద్ 1001 1360, 1360. తిరుమలగిరి సాంబా మసూరి 1403, 1403. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల విశేషాలు. వేసవిలో పూల సాగులో సస్యరక్షణ, చెరువుల పూడికతీతతో గ్రామాల అభివృద్ది, భూసార పరీక్షల ఆవశ్యకత, వేసవిలో గొర్రెల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు యాజమాన్య పద్ధతులు మొదలగు అంశాలు ఉంటాయి. ఇంతటితో వ్యవసాయ సమాచారం సమాప్తం.
నమస్కారం, రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వేసవి కూరగాయల్లో సస్యరక్షణ గురించి కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ కనకమా లక్ష్మి గారు వివరిస్తారు. రైతుల ప్రశ్నలకు నేరుగా సమాధానాలు చెప్తారు. ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించి సమాధానాలు పొందవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించిన ఫోన్ నంబర్లు 04027031431, 27031432, అలాగే 27031433. మేడం నమస్కారం అండి. నమస్తే. వ్యవసాయంలో ప్రధానంగా మనకు అనుబంధ రంగం ఉద్యాన రంగం కదా, అందులో ప్రత్యేకించి కూరగాయల సాగుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? అదేవిధంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల సాగు ఏ విధంగా ఉంది మేడం? మనకి సుమారుగా చూసుకుంటే 4,000 హెక్టార్ల కంటే ఎక్కువగానే కూరగాయలు సాగు చేస్తా ఉన్నారు ఈ వేసవిలో. అంటే వేసవిలో ఉండే ధరలే చూసుకుంటే ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా రైతులు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కూడాను రైతులకు అధికంగానే ఉంది కాబట్టి చాలా మంది రైతులు ఈ కూరగాయల సాగుకి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కాకపోతే కూరగాయల సాగులో ఏంటంటే ముందు విత్తనం పెట్టిన దగ్గర నుంచి మళ్లీ మనం పంట తీసుకునే వరకు కూడాను వివిధ దశలలో వివిధ సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కూరగాయల సాగులో అధిక దిగుబడులతో పాటు అధిక ఆదాయం రావాలంటే ఖచ్చితంగా సస్యరక్షణ చర్యలు అనేటువంటి సకాలంలో చేపడితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. సస్యరక్షణలో ప్రధానంగా మనకు అంటే విత్తన శుద్ధి అనేటువంటిది మనకు ముఖ్యమైనది మేడం. అంటే విత్తన శుద్ధికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి మేడం? కూరగాయల్లో మనం ఎట్లా చేపట్టాలి మేడం? అంటే మనకి విత్తన శుద్ధి తీసుకున్నట్లయితేనండి ఎక్కువగా ఈ వేసవిలో చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల దాడి అధికంగా ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ విత్తనం మనం తీసుకున్నప్పుడు మన దగ్గర విత్తనం అయితే దానికి తప్పకుండా ఇమిడాక్లోప్రిడ్ 5 grams 1 కిలో విత్తనానికి లెక్కన మనం కలిపి వేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మరి తర్వాత నార్మల్లో కానీ తర్వాత ఆకుమచ్చ పురుగులు లేకపోతే వేరుకుళ్ళు ఇలాంటి తెగుళ్ల నుంచి కూడా నివారించుకోవాలి అంటే విత్తన శుద్ధి శిలీంద్రనాశినితో కూడా మనం చేసుకోవాల్సి ఉంటుందండి. దానికి వచ్చేసి 3 గ్రాములు దీన్ని తీసుకొని థైరామ్ తీసుకొని కెమికల్ తోటి మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇవి 2 కాకుండా శిలీంద్ర మనకి ట్రైకోడర్మా విరిడే అనేది 8 గ్రాములు శిలీంద్ర మంచిగా మనకి జీవ శిలీంద్ర నాశిని తీసుకొని దాన్ని కూడాను అంటే ఫస్ట్ మనం కీటకనాశిని, తర్వాత శిలీంద్ర నాశిని, తర్వాత జీవ శిలీంద్ర నాశిని ఈ 3 మనం ట్రీట్మెంట్ తీసుకుంటే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ మీ సందేహము మీ అనుమానం ఏదైనా ఉంటే మేడం ద్వారా ఏమైనా తెలుసుకోవాలంటే అడగండి సార్. మా దగ్గర అల్లం సాగు చేయాలనుకుంటున్నాము. అల్లం సాగు చేయాలనుకుంటారు? అల్లం సాగు చేయాలంటే ఏ విధంగా, అంటే ఏమేమి పద్ధతులు, అసలు ఎప్పుడు వేయాలి, దాన్ని ఏ విధంగా నాటాలి? అంటే మీరు మొదటిసారిగా అల్లం సాగు చేద్దాం అనుకుంటున్నారా సార్? అవును సార్, మొదటిసారిగా నాటాలనుకుంటున్నాం. సార్ ఒక్కసారి మేడం చెప్తారు. అల్లం సాగు చేయాలి అనుకున్నప్పుడు అండి మనం మొట్టమొదటిగా మీ భూమి ఎలాంటిది అనేది చూసుకోవాల్సి ఉంటుందండి. అంటే కొంచెం మనకి తేలికపాటి నేలలు అంటే ఎర్రగరప నేలైనా ఇదైనా సరే కొంచెం ఇసుక శాతం అధికంగా ఉన్న నేలల్లో అయితే ఏంటంటే నీరు నిలబడకూడదండి. మీరు నీరు పెట్టినప్పుడు నిలబడకూడదు. ఏదైనా సరే ఈ అల్లం కానీ పసుపు వీటిలన్నిటి కూడాను నీరు నిలిచి ఉండకూడదు, అట్లానే భూమి నెరకొట్టకూడదు. అట్లాంటి సాయిల్లో మీరు వేసుకోవచ్చు. దీంట్లో మంచి రకాలు ఇప్పుడు మనకి మారుతం అనే రకం ఉంది. ఇవన్నీ కూడాను మీరు అల్లం రకాలు వేసుకోవచ్చు. అలాగే మనకి కావాలి మీకు ఇంకా ఎక్కువ సీడ్ ఏదైనా తెచ్చుకోవాలనుకుంటే కూడా జహీరాబాద్ ఏరియాలో దొరుకుతూ ఉంటుంది అల్లం సీడ్, అక్కడి నుంచి తెచ్చి మీరు వేసుకోవచ్చు అండి. మేడం ప్రధానంగా మనకు వేసవిలో కూరగాయల సాగులు అంటే నారుమడి దశ నుంచి కూడా మనం సస్యరక్షణ చర్యలు చేపడితే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది కదా మేడం. నారుమడిలో సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి మేడం? అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత పెట్టేటప్పుడు కూడాను నారుమడి కూడాను ఇప్పుడు వేసవి కాబట్టి వేసవిలో నారుమడి వేసుకునేటప్పుడు ఈ షేడ్ నెట్స్ లాంటివి మనం కానీ ఉంటే వాటిల్లో వేసుకుంటాం మంచిదండి. ఎందుకంటే వేడి అధికంగా ఉంటుంది కాబట్టి పైన ఏదైనా ఒక 30% షేడ్ నెట్ వేసుకొని దాని కింద ఈ నర్సరీ వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఈ విత్తన శుద్ధి చేసినా కూడాను మధ్య మధ్యలో ఒకసారి ఏదైనా ఈ రసం పీల్చే పురుగులు కానీ ఆశించినట్లయితే ఎక్కువగా వైరస్ తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యలో ఒకసారి డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు కానీ మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు కానీ మనం స్ప్రే చేసుకుని నారుమడిని ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకోవచ్చు. రాకుండా కూడా చూసుకోవచ్చు. మేడం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడు? నరసింహారెడ్డి సార్, ఇక్కడ అమనగల్ మండలి సార్, మహబూబ్నగర్ జిల్లా. అడగండి రెడ్డి గారు, మీ ప్రశ్న అడగండి సార్. సార్ అది నేను పాలి హౌస్ లో కూరగాయలు పెట్టాలనుకున్నాను సార్, నాకు శాంక్షన్ అయింది.
కూరగాయలు ఎట్లుంటది అనేది మా టీచర్కి మహిళా టీచర్ ఎట్లుంటాయి కూరగాయలు అనేది కాదు. పాలీ హౌస్లలో పెట్టుకున్నాం. మీకు నీటి సౌకర్యం ఉందా అండి? సార్ నీటి సౌకర్యం ఉందా? ఉంది సార్, బోర్ ఉంది సార్, బోర్ బాగానే వస్తుంది. చెప్తారు సార్, వాటర్ కూడా మంచిగా టెస్ట్ చేయించాను, బాగానే ఉంది వాటర్. చెప్తారండి. రెడ్డి గారు, మీరు పాలీ హౌసెస్ లో అంటున్నారు, అంటే పాలీ హౌస్ మీకు ఎన్ని ఎకరాలకు శాంక్షన్ అయింది? నాకు 1 ఎకరా సార్, 1 ఎకరా పెట్టుకున్నాం మేడం. సరే, 1 ఎకరానికి మీరు పెట్టుకునేటప్పుడు మీరు కొత్తగా పెట్టుకుంటున్నారు కాబట్టి కొంచెం ఒక 1/2 ఎకరం టొమాటో ఒకటి ఎక్కువగా మనకు పాలీ హౌసెస్ లో వేసుకుంటే లాభదాయకంగా ఉండేది చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు జూన్ జూలైలో మనకి టొమాటో రేట్ అధికంగా ఉంటుంది. జూలై ఆగస్టులో వర్షాలు పడతా ఉన్నప్పుడు బయట రాదు కాబట్టి మీరు పాలీ హౌస్ లో వేసుకునేటప్పుడు టొమాటో వేసుకున్నా, క్యాప్సికం ఒకటి, వీటికి రేటు అధికంగా ఉంటుంది. బయట ఏదైతే మామూలుగా వేసినప్పుడు మన ఫీల్డ్స్ లో రాదో అలాంటి వాటిని పాలీ హౌస్ లో కానీ మనం కల్టివేట్ చేసుకుంటే మంచి లాభాలు వస్తాయండి. కాబట్టి మీరు వేసుకునేటప్పుడు టొమాటో, క్యాప్సికం వీటిని కొద్దిగా వేరియాల్లో వేసుకోండి. దాంట్లో ప్రధానంగా మనకు అంటే నారుమడిలో సస్యరక్షణతో పాటు అంటే ఇటీవల కాలంలో దాదాపుగా మనకు వేసవి ఇప్పుడు ఏప్రిల్ మాసంకి వచ్చినాం కదా మేడం, అంటే ప్రస్తుతం పంటలు ఇప్పుడు క్యాబేజీలో గానీ అంటే పంట నాశించి నష్టపరిచేటువంటి పురుగులు, తెగులు ఏంటివి, వాటిని విధంగా గుర్తించాలి రైతులు? అంటే మనకి ఎక్కువగా ఇప్పుడు చూసుకుంటే టొమాటో ఒకటి ఉందండి, ఫీల్డ్స్ లో టొమాటో బాగా ఉంది. టొమాటోలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎర్లీ బ్లైట్ అంటాం, లేట్ బ్లైట్ అంటూ ఉంటాం. అంటే ఏంటంటే వడబడిపోయినట్లుగా ఉంటుంది టొమాటో మొక్కలు, కింద నుంచి ఆకుల మీద మచ్చలు వచ్చేసి దాన్ని మనం ఎర్లీ బ్లైట్ అంటాము. మచ్చలు వచ్చేసిన తర్వాత మొత్తం ఆకులన్నీ కిందకు వాలిపోయి పడిపోతూ ఉంటాయి. అలాగే లేట్ బ్లైట్ అంటే కొంచెం పూత కాత సమయంలో ఉన్నప్పుడు సుమారు లైట్ గా ఏదైనా ఎప్పుడైనా వర్షాలు అలా పడినా, ఎక్కువగా ఏదైనా ఫ్లడ్ ఇరిగేషన్ లాంటివి ఇచ్చినప్పుడు కూడాను ఈ లేట్ బ్లైట్ అనేది కూడా మనం గమనిస్తున్నాం. ఎక్కువగా అవి ఎప్పుడు వర్షాకాలంలో వచ్చాయని చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ సీజన్ లో కూడాను, ఈ వేసవిలో కూడాను ఎక్కడైతే మనకి సరైన నీటిని తీసివేసే పద్ధతులు లేకుండా పెంచుతా ఉన్నారో అలాంటి చోట కూడా టొమాటోలు ఇవి రెండు కనపడతా ఉన్నాయి. కాబట్టి వాటికి ఒకవేళ మనకి ఎర్లీ బ్లైట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ కార్బండిజం అలాగే మ్యాంకోజెబ్ కాంబినేషన్ తో వచ్చే కార్బండిజం గానీ మనం ఈ రెండింటిని కలిపి కానీ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం లేట్ బ్లైట్ కానీ మనం గమనించుకున్నట్టుంటే మెటలాక్సిల్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ టొమాటోలో మనకి మంచిది. మేడం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. అది మిరపన తీసుకునే విధాయకం అండి, తేజ నారు పెంచుకోవాలి సార్. హలో, మిరపనారు తీసుకునే విధాయకం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? కొన్ని నుంచి అండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. మిరపనారండి. మిరపనారు ఎలా వేసుకోవాలంటున్నారండి? మిరపనారు వేసుకుంటాక మీకు విత్తనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు మామూలుగా? ఇప్పుడు ఇక్కడ ఎనకొండ నుంచి తీసుకుంటున్నాం. సరే, మీరు మామూలుగా రైతు వారీగా తీసుకునేటట్లయితే, రైతుల దగ్గర నుంచి తీసుకునేటట్లయితే ఇంతకు ముందు మేము చెప్పుకున్నట్లుగా మీరు ఇమిడాక్లోపిరిడ్ 5 గ్రామ్స్ 1 కిలో విత్తనానికి మనం తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దాంతో పాటు 3 గ్రాములు థైరామ్ అనే కెమికల్ ను కూడా కలిపి మీరు విత్తన శుద్ధి చేసుకోవాలండి. ఈ 2 అయిన తర్వాత జీవశిలీంద్ర నాశనం అయిన ట్రైకోడర్మా విరిడే 8 గ్రాములు సుమారుగా 1 కిలో విత్తనానికి మనం కలుపుకొని మనం వేసుకున్నట్లయితే మీకు ఈ పొలంలో వేసిన తర్వాత వచ్చే వైరస్ తెగులు కానీ, వేరుకుళ్ళు తెగులు కానీ, లేకపోతే నర్సరీలోనే వచ్చే కుళ్ళు తెగులు కానీ వీటిలన్నిటి నుంచి మనం నివారించుకోవచ్చు. తర్వాత మధ్య మధ్యలో తప్పకుండా మీరు 1-2 సార్లు వేప నూనె కషాయం కానీ, లేకపోతే డైమిథోయేట్ కానీ ఏదైనా 1-2 కెమికల్స్ కానీ పైన స్ప్రే చేసుకున్నట్లయితే నర్సరీ ఆరోగ్యవంతంగా ఉంటుంది. మేడం, ప్రధానంగా మనకు టొమాటోలో మీరు ఇంతకు ముందు వివరిస్తున్నట్టు అంటే అర్లీ బ్లైట్ కావచ్చు, లేకుంటే లేట్ బ్లైట్, అంటే వీటిని ఏ విధంగా అంటే రైతు సోదరులు గుర్తించిన తర్వాత సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చెప్పాలి మేడం? అంటే ఎర్లీ బ్లైట్ అంటే కొంచెం ముందుగానే ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు వస్తూ ఉంటాయండి, కింద నుంచి మొదలవుతా ఉంటుంది. అలా అంతేకాకుండా కాండం మీద కూడా పొడిగాటి మచ్చలు వచ్చేసి ఒకసారి మధ్యలో పగిలిపోవటం కూడా మనం చూస్తూ ఉంటాం. అటువంటి వచ్చినప్పుడు తప్పకుండా మనం కార్బండిజం కానీ లేకపోతే డైమిథోయేట్ కలిపిన కెమికల్స్ కానీ మనం స్ప్రే చేసుకుంటే ఎర్లీ స్టేజెస్ లోనే ఎప్పుడైనా సరే తెగులు కానీ పురుగులు కానీ ముందు రాగానే మనం తీసుకున్నట్లయితే సస్యరక్షణ చర్యలు కంట్రోల్ అవుతాయి. వచ్చిన తర్వాత ఎక్కువ ఉధృతి అయిన తర్వాత మనం ఒక కెమికల్ బదులు ఒక కెమికల్ కొట్టి అది తగ్గలేదని బాధపడే కంటే ముందుగానే సరైన కెమికల్ ని ఆ సరైన దానికి మనం గుర్తించుకొని కొట్టాల్సి ఉంటుంది. ప్రధానంగా టొమాటో స్పాటెడ్ వైరస్ కూడా ఇటీవల కాలంలో రైతు సోదరులు ఎక్కువగా గమనించడం జరుగుతుంది కదా మేడం, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? నివారించడానికి రైతు సోదరులు ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి మేడం? మనకి ఎక్కువగా ప్రెసెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ లో అదొకటండి, వైరస్ తెగుల్లో. ఇది వైరస్ వల్ల ఆశిస్తుంది. ఆకుల మీద అంతాను సన్నగా నల్లటి మచ్చలు
సన్న మచ్చలు వస్తాయి ఆకుల మీద. అవి మచ్చలు వచ్చిన తర్వాత దాంట్లో మనకి ఎక్కువగా చూసుకున్నట్లయితే గమనించినట్లయితే ఆకులు ఇలా వెనక్కి తిరిగిపోతా ఉంటాయి. ఆకులు వెనక్కి తిరిగి దాని వెనకాల ఉన్న వెయిన్స్ అన్ని కూడాను పర్పుల్ కలర్ లోకి మారిపోతా ఉంటాయి, ఊదా రంగులోకి మారుతాయండి. లీఫ్ వెనకాలంతా కూడాను ఊదా రంగులోకి మారుతా ఉంటుంది. ఊదా రంగులోకి మారి ఆకులు చుట్టుకుపోవటం, అలాగే గ్రోత్ మొక్క ఎదుగుదల ఆగిపోవటం, దాంట్లో వచ్చే పూత కాయ సరిగ్గా లేకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దాన్ని నివారణకి అనగానే మనం ఫస్ట్ వేసుకునేటప్పుడే నారుమడి ఎప్పుడు కూడాను కొంచెం పాత పంట టొమాటో ఆల్రెడీ ఉన్న వాళ్ళ దగ్గరగా నర్సరీ వేయకూడదు. ఆ నర్సరీ దగ్గరగా అంటే పంట అక్కడ ఆల్రెడీ పొలంలో ఉంటుంది, మళ్ళీ కొత్త నర్సరీ వేసామనుకోండి ఇక్కడ ఇది నారుమడి మీద ముందుగానే ఈ టొమాటో స్పాటెడ్ విల్ట్ అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి రైతులు ఎప్పుడు కూడాను దూరంగా నర్సరీని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పంట ఒకటి ఆల్రెడీ పక్కన ఉన్నప్పుడు టొమాటో పాత పంట పక్కగా కొత్తది వేయటం వల్ల కూడాను ఈ విల్ట్ అక్కడి నుంచి ఇక్కడికి రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాపిస్తా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. మేడం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో హలో నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము సిట్టాల నుండి చేర్యాల మండలం నుంచి మాట్లాడుతున్నాను. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మేము వచ్చేసి టమాటా మిరప తోట పెట్టాలని అనుకుంటున్నాము. అయితే ఈ ఎండాకాలం వచ్చేసి మాకు అంతకుముందుకు పొలం ఉండే, అయితే పొలం వల్ల ఏం లాభం లేకపోయింది. కూరగాయలు పెడితే లాభం ఉంటుందని మా ఫ్రెండ్స్ అనగా విన్నాము. అయితే పెడితే ఎట్లా ఉంటది అని ఆలోచన. మంచిదేనండి. అంతకుముందు ఏం పొలం, ఆ పొలంలో ఏం పంట వేస్తున్నారు? వరే పెట్టేవాళ్ళం మేడం, వరి పత్తి పెట్టేవాళ్ళం. దానికి నీళ్లు కట్టడం వల్ల చాలా నీళ్లు వృధా అయిపోతున్నాయి. ఓకే, మంచిదేనండి. అంటే మనం మీరు అన్నట్లుగా వృధా అవుతుంటే వరి పండించే నీటితోటి మనం సుమారుగా 2.5 ఎకరాల వరకు, 1 ఎకరం వరి సాగుతోటి 2.5 ఎకరాల వరకు మీరు కూరగాయ పంటలను పండించవచ్చు. డ్రిప్ సిస్టమ్ గాని పెట్టుకుని మనం కల్టివేట్ చేసినట్టయితే ఇంకా 3-4 ఎకరాలు ఎక్కువే సాగు చేసుకోవచ్చు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు డ్రిప్ కూడా ఇప్పుడు మనకి సబ్సిడీ అనేది ఉంది కాబట్టి డ్రిప్ తీసుకోండి. అలాగే టొమాటో గానీ, వంగ, బెండ ఏదైనా సరే మీరు కూరగాయ మొక్కలు పెట్టొచ్చు. ముందుగా టొమాటో పెట్టేటట్లయితే మరీ వర్షాలు పడిన తర్వాత పెడితే మొత్తం రాదు. కాబట్టి ముందుగానే స్టార్ట్ చేసుకుని మీరు నార్మడి వేసుకుని టొమాటో పెట్టుకోవచ్చండి. మీరు బెండ పెట్టుకోవచ్చు, ఇప్పుడు వంగ ఏదైనా మీరు పెట్టొచ్చు. మేడం మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? గూడూరు డిస్ట్రిక్ట్, గూడూరు మండలం సంపాల విలేజ్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. బెటర్ గార్డ్ లో వచ్చి లిటిల్ లీఫ్, తర్వాత వచ్చి కాంట్రిక్ వైరస్ ఎక్కువగా వస్తాయి వేసవిలో, తర్వాత ప్రాబ్లం ఎక్కువగా ఉంది. లిటిల్ లీఫ్ వస్తుందంటే అండి మీకు దేంట్లో అంటున్నారు? మిరపలో? బెటర్ గార్డ్ మేడం, కాకరలో. ఓకే, మీరు కాకరలో మీకు మామూలుగా ఆకులు ఇట్లా చుట్టుకుపోయినట్లు అవుతున్నాయి కిందకి. లిటిల్ లీఫ్ అనేది కాదండి. 2 టైప్స్ వస్తున్నాయి మేడం. ఒకటి వెరితల వస్తుంది, తర్వాత వచ్చి వంకరలు తిరిగిన ఆకులు. సరే, ఒకసారి మీరు వంకర తిరిగిన ఆకులను కొంచెం గమనించినట్లయితే కింద వైపున ఏదైనా రసం పీల్చే పురుగులు ఉన్నాయేమో చూడండి. ఎందుకంటే ఏదైనా మనకి రసం పీల్చే పురుగులు అంటే ఈ నల్లి గాని లేదా ఏఫిడ్స్ అంటాము, ఇవి కానీ ఏదున్నా సరే ఈ యొక్క రసం పీల్చటం వలన దాని యొక్క ఆకు యొక్క స్ట్రక్చర్ పోయి వెనక్కి ఓడిలినట్టుంటది. అంతేకాకుండా చిన్న ఆకులు కూడా వస్తాయి, పైకి నుంచి వచ్చే ఆకులన్నీ కూడా చిన్న చిన్నగా ఆకులు అవుతా ఉంటాయి. కాబట్టి వీటి నివారణకి మీరు అంటే ఉన్నది అనేది ఒకసారి గమనించుకొని మీరు ఏదైనా సరే క్రిమిసంహారక మందులు డైమిథోయేట్ కానీ, మిథైల్ డెమటాన్ కానీ, లేదా ప్రొఫెనోఫాస్ 2 ml కానీ ఏదైనా మీరు స్ప్రే చేసుకోవచ్చు. వీటితో కంట్రోల్ కావట్లేదనుకుంటే ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml వరకు వెళ్ళొచ్చు. 0.5 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. మేడం, ప్రధానంగా మనకు కూరగాయల సాగులు అంటే ప్రత్యేకించి వంగలు ఇంతకుముందు వివరిస్తున్నట్టు ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే రైతులకు నివారించడంతో పాటు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది మేడం? వంగలో మనకి ఎక్కువగా చూసుకుంటేనండి వచ్చే తెగుళ్లు గాని, పురుగులు గాని మనం గమనించినట్లయితే ఎక్కువగా ఈ కాయ తొలిచే పురుగు అధికంగా ఉంటుంది. కాయ తొలిచే పురుగు అంటే తలనత్త పురుగు అని కూడా అంటాము. దీనికి నివారణకి మనం ఏం చేయాలంటే ముందుగానే ఎప్పుడు కూడాను వేప సంబంధిత ఆయిల్స్ ని స్ప్రే చేసుకోవటం కానీ, అంతేకాకుండా వేప పిండిని అధికంగా వాడటం వలన, రసాయనిక ఎరువులు కొద్దిగా తక్కువ మోతాదులో వేసుకుని అత్యధికంగా సేంద్రియ ఎరువులను వేసుకోవటం వల్ల కూడా మనకి ఈ యొక్క అంటే ఈ కాయతొలిచే పురుగు యొక్క ఉధృతి తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం ఎప్పుడైనా చిన్న సమయంలో మనం గమనించామనుకోండి, ఈ పురుగు రావటాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క తలలు, ఆశించిన మొక్కల యొక్క తలలు కిందకు వాడిపోయి ఉంటాయి, వాటిని తుంచివేయటం. అంతేకాకుండా వాటితో పాటు ఆ వచ్చిన
ఆ తుంచిన వాటిలన్నింటినీ కూడాను గట్టు మీదుగా వేసేసి తగలబెట్టడం చేయాలి, అంతేగాని ఫీల్డ్ లో పడేయకూడదు. చాలా మంది రైతులు ఏంటంటే కాయలు కోసిన తర్వాత పుచ్చకాయలన్నింటినీ తీసి అక్కడే పడేస్తారు గట్ల మీదుగా. దానివల్ల ఉధృతి అధికమవుతుంది కానీ తగ్గదండి. కాబట్టి ఇవన్నీ మనం చేస్తా క్లీన్ కల్టివేషన్ చేసుకుంటా ఎమామిక్టిన్ బెంజోయేట్ అనే కెమికల్ ని 1.5 గ్రామ్స్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ నివారించుకోవచ్చు. మేడం కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను సిరిసిల్ల మండల్ రగుడు. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. ఇది వంగ గురించే మాట్లాడుతున్నాను సార్. ఈ వంకాయ గురించే చెప్పండి సార్. ఈ కాయదొలుసు పురుగు గురించి సార్. ఇప్పుడు వంగలో ఇప్పుడే చెప్పుకున్నాం కదండి కాయతొలుచు పురుగు గురించి. అదే అని అంటే ఇంత ముందు చెప్పినట్లుగానే మనం ఏదైనా సరే కొంచెం క్లీన్ కల్టివేషన్ అనేది అంటే ముందుగానే శుభ్రమైన కల్టివేషన్ చేసుకోవాలి. కాయలు ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. తర్వాత ఎమామిక్టిన్ బెంజోయేట్ కానీ లేకపోతే ఇమిడాక్లోపిడ్ లేకపోతే నీమ్ ఆయిల్ ఏదైనా సరే మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు స్వల్ప విరామం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అదేమిటయ్యా ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్ష జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో సార్. నమస్కారం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఆదిలాబాద్ డిస్టిక్ బైంస నుంచి మాట్లాడుతున్నాం సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం ఇప్పుడు టమాటా రోపు వేసుకున్నారంటే ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎండకు మేడం? ఎండకంటే ఇప్పుడు మీరు నర్సరీ పెట్టుకోవాలి, మళ్ళీ నార్మల్ పెట్టుకోవాలనుకుంటున్నారండి? అవును. ఇప్పుడు మేడం నారు ఇప్పుడు వేసుకున్నారంటే జాగ్రత్తలు ఎలాంటి? నారుకు మీరు వేసుకోవాలనుకుంటే కొంచెం నీడలో వేయండి. నీడలో వేయిస్తామంటే మీ దగ్గర షేడ్ నెట్ ఉంటే షేడ్ నెట్ వేసి వేయండి, లేదా ఏదైనా కొంచెం నీడగా పడేటట్లుగా చిన్న పందిరి లాంటిది వేసి వేయండి. తర్వాత మనకి లేకపోతే ఎక్కువగా రసం పీల్చే పురుగుల దాడి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మనం తప్పకుండా ఏదైనా నైలాన్ నెట్స్ ఉంటే నైలాన్ నెట్స్ కూడా పక్కన కట్టించేసేయండి. ఇది మరి తర్వాత అంటే టొమాటో వేసినప్పుడు ఇప్పుడు మంచిగానే ఉంటుంది. మీరు మే చివరి వారంలో తప్పకుండా మీరు పెట్టేసుకున్నట్లయితే అంటే నార్మల్ గాని తీసి పెట్టేటప్పుడు ఒకసారి ఆ నారుని మనకి ఏదైనా ఒక క్రిమి సంహారక మందులు మీ దగ్గర ఏదైనా ఉన్నప్పుడు వాటిల్లో ఒక 10 నిమిషాలు సుమారుగా డైమిథైట్ ఉందనుకోండి 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి దాంట్లో ఈ మొక్కల్ని ఒక 10-15 నిమిషాలు గానీ ఉంచి నారుని నాటుకున్నట్లయితే తర్వాత వచ్చే రసం పీల్చే పురుగులు గానీ వైరస్ తెగులు గానీ నివారించుకోగలుగుతాం. మేడం ప్రధానంగా మనకు వంగతో పాటుగా అంటే మిరప కూడా ప్రధానమైన వాణిజ్య పంటగా మేడం, మిరపలు ఆశించి నష్టపరిచేటువంటి పురుగులు గానీ తెగులు గానీ ఏంటి మేడం? ఎక్కువగా మనకి ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే తామర పురుగులు అధికంగా ఉంటున్నాయండి. తామర పురుగు దాంతో పాటు ఏఫిడ్స్ ఉంటున్నాయి, మైట్ అంటే నల్లి లాంటిది ఎర్ర నల్లి కూడా అధికంగా ఉంటుంది. వీటిలన్నింటినీ మనం కానీ ముందు నుంచి కూడా కొంచెం నత్రజని ఎరువులు రైతులు జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుంది. మోతాదుకు మించి వేసుకోకూడదు. అందులో వేసవిలో వేసేటప్పుడు ఈ యూరియా కానీ పొటాష్ కానీ, యూరియాతో పాటు కంపల్సరీ పొటాష్ కూడా అంటే 1 కేజీ యూరియా వేస్తున్నప్పుడు 1/2 కేజీ పొటాష్ కూడా కలిపి వేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ మొక్కలకి చీడపీడల్ని తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది. తర్వాత మనం స్పైనోసైడ్ అనే కెమికల్ ఉంటుంది, దాన్ని 1.5 ml 1 లీటర్ నీటికి కలిపి కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగులను మనం నివారించుకోవచ్చు. ప్రధానంగా మనకు ఈ కూరగాయలు మేడం అంటే వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయి, నీటి లభ్యత కూడా తక్కువగా ఉంటుంది కదా, ఈ నీటి యాజమాన్యాన్ని ఏ విధంగా చేపట్టగలం? మనకి నీటి యాజమాన్యాన్ని గమనించుకున్నట్లయితే ఇప్పుడు తీగజాతి కూరగాయలు వేసుకున్నాం అనుకోండి, తీగజాతి కూరగాయల్లో మనకి ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మాది.
చెప్పండి సార్. మేము టమాటా వంకాయ వేసుకున్నాం సార్. 10 ఎకరాలు వేసిన దానికి మొత్తం పురుగు వచ్చేసింది సార్. ఏ పురుగు అంటే దేంట్లో టమాటాలో ఏ పురుగు వచ్చింది మీకు? టమాటా ఆకు మొత్తం పచ్చ పురుగు వచ్చేసింది కదా. ఆకు కింద రసం పీలుస్తా ఉన్నాయి పచ్చ పురుగులు. పచ్చ పురుగు వచ్చింది. వంగలో మేడం వంగలో ఎలాంటి తెగుళ్ళు ఎలాంటి పురుగు వచ్చింది? మేడం టమాటా మొత్తం పొరికేస్తుంది, ఆకుకు మొక్క నుంచి పొరికేస్తుంది. ఆకు కొరుకుతుందండి, రసం పీల్చే పురుగులు వచ్చినాయా? మేడం అట్లానే కదా, ఇప్పుడు వేసిన టమాటా మంచిగా ఉంది, టమాటా నుంచి ఆకు నుంచి కొరికి టమాటా ఖరాబ్ అయిపోతుంది. హలో చెప్పండి సార్, మీ ప్రశ్న సూటిగా చెప్పండి. హలో. టమాటా వేసినాం సార్, టమాటా ఆకు తినేసి మొత్తం. సరే, మీరు ఆకు తినే పురుగు కానీ ఆశించినట్లయితే క్లోరోపైరిఫాస్ 2 ml 1 లీటర్ నీటికి కలిపి మీరు పిచికారీ చేసుకోండి. ఒకవేళ ఆకు కింద రసం పీల్చే పురుగులు గాని అధికంగా ఆశిస్తా ఉన్నట్లయితే మీరు డైమిథోయేట్ 2 ml గాని ప్రొఫెనోఫాస్ 2 ml గాని మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మేడం ప్రధానంగా మనకు కూరగాయలు మేడం వేసవిలో నీటి యాజమాన్యం అంటే నీటి ఎద్దడిని ఎట్లా అధిగమించాలి, ఉన్న నీటి వల్ల సమర్థవంతంగా ఎట్లా ఉపయోగించుకోవాలి? మనం ఎక్కువగా నీటి యాజమాన్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న వేసవిలో నీటి ఎద్దడి అధికంగా ఉంది. రైతులు ఎవరైతే కూరగాయలు వేస్తున్నారో ఈ ఎక్కువగా తడి ఆరిపోకుండా ఉండటానికి మనం పచ్చిరొట్ట ఎరువులు గాని ఏదైనా ఉన్నవి ఆ పాదుల దగ్గర మొదల దగ్గర వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం పచ్చిరొట్ట ఎరువులు అవి కొట్టేసేసి తీసుకొచ్చి ఈ పాదుల దగ్గర పెట్టుకుంటే నీరు ఆరిపోకుండా ఉంటుందండి. అంతేకాకుండా ఈ తీగజాతి మొక్కలు ఉన్నాయనుకోండి, మధ్యలో లైన్ల మధ్యలో కూడాను ఆ లైన్ లో కూడాను ఎండుగడ్డి కానీ ఊక కానీ పొట్టు కానీ వీటిని పోయటం వల్ల కూడా మనకి ఈ యొక్క నీటి ఎద్దడి తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఎక్కువగా ఏదైనా ఆ గ్యాప్ అనేది కూడా ఎక్కువగా ఉండకూడదు. ఇప్పుడు టొమాటో వేసాం, టొమాటో దగ్గరగా వేసుకోవాల్సి ఉంటుంది. 60 సెంటీమీటర్ల దూరంలోను, అలాగే 45 వేసవిలో వచ్చి మొక్కలు అధికంగా సాంద్రతలో ఉండాలి. గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇవాపరేషన్ అంటే భూమి నుంచి నీరు ఎక్కువగా తొందరగా ఆవిరైపోయి ఎక్కువగా మళ్ళీ వెంటనే నీళ్లు తడులు ఇస్తా ఉండాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాప్స్ లేకుండా బెండ, వంగ, టమాటా ఇవి అన్ని వేసినప్పుడు తట్టుకునే రకంగా మనం కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ జమ్మికుంట దగ్గర ఇల్లందుకుంట. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ మిరప తోటలో ముడత వస్తుంది సార్, పిందె రాలుతుంది, అది పూతతోని. అంటే ముడత ఇట్లా పైకి తిరుగుతున్నాయండి ఆకులు, లేకపోతే కిందకి లోపల తిరుగుతాయి? పైకి ఉన్నాయండి. పైకి ఉన్నాయి, పైకి ఉండి పూత అంతా రాలుతుంది. ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే తామర పురుగులు గాని లేదా రసం పీల్చే నల్లి గాని అధికంగా ఉంటుందండి. ఈ రెండు మనం ఒకసారి గమనించుకోవాల్సి ఉంటుంది. నల్లి అది ఏది ఉన్నది అనేది. త్రిప్స్ డ్యామేజ్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మనం స్పైనోసైడ్ 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనకి స్పైనోసైడ్ 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి. అదే గాని మనం ఏదైనా ఈ నల్లి లాంటిది మనం ఎక్కువ మైట్ కూడా ఇప్పుడు కనబడుతుంది, అంటే రసం పీల్చేది కింద నుంచి ఉంటుంది. అది కూడా మనం గమనించినట్లయితే దానికి నివారణకి మీరు నల్లి ఉంది అని మీరు గమనించుకున్నట్లయితే సల్ఫర్ అంటే గంధకం సంబంధమైన ఏదైనా డైమిథోయేట్ కానీ మిథైల్ డెమటాన్ కానీ ఏదైనా మీరు కెమికల్ ని స్ప్రే చేసుకోవచ్చు. మేడం ప్రధానంగా మనకు కూరగాయల సాగులో నిలుపురుగులు అదేవిధంగా బ్యాక్టీరియా తెగుళ్లు కూడా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంటాయి కదా మేడం, వాటిని ఏ విధంగా గుర్తించాలి, వాటి నివారణకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి మేడం? బ్యాక్టీరియా తెగుళ్ళు అయితే మనకు వచ్చేసి ఎక్కువగా వంగలు, టమాటో వీటిల్లో మనకు బ్యాక్టీరియా తెగులు గమనిస్తూ ఉంటాం. బ్యాక్టీరియా తెగులకు వచ్చేసి మీకు టొమాటోలో గమనించుకున్నట్లయితే కాయల మీద గుండ్రపు పెచ్చుల్లాగా అంటే మనకి మచ్చలు మచ్చలుగా వస్తుంది, రౌండ్ గా పెచ్చులు కట్టినట్లు ఉంటుంది. అలాగే ఆకుల మీద కూడా ఆ పెచ్చులుగా ఉంటుంది. అది కానీ గమనించుకున్నట్లయితే అది బ్యాక్టీరియా వలన వచ్చే తెగుళ్ళ కింద మనం గమనించుకుని దానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ స్ట్రెప్టోమైసిన్ కాంబినేషన్ తోటి, అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ సుమారుగా 30 గ్రాములు 10 లీటర్ల నీటికి, దాంతో పాటు 3 గ్రాములు స్ట్రెప్టోమైసిన్ మనం కానీ పిచికారీ చేసుకుంటే ఈ బ్యాక్టీరియా తెగులను నివారించవచ్చు. మేడం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో సార్, గంట విషయం సార్ ఎక్కువ కలిసి మరి కాయలు ఎక్కువ తెచ్చుకోరు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? అందోల్ మండలం జైపేట. ప్రశ్న ఏంటండి? బెండ వేస్తున్నారు. గంట వేసినాం మేడం, అది ఎక్కువ లేదు, కలిసి ఎక్కువ వస్తుంది పొలంలో. ఓకే,
బెండకి అంటే కలుపు ఎక్కువ వస్తుందంటే మీరు ఫస్ట్ బెండ వేయక ముందుగానే గ్లైఫోసైట్ అనే కెమికల్ ఉంటుంది కదండి, దాన్ని మనం ఒక 10 మిల్లీలీటర్స్ 1 లీటర్ నీటి వరకు కలుపుకొని ముందు బెండ వేయక ముందుగానే ఒక 20-30 రోజుల ముందుగానే ఒకసారి నీరు కట్టి పొలంలో మనం జల్లుకోవాల్సి ఉంటుంది. దానివల్ల వచ్చే చాలా వరకు మనకి కలుపు మొక్కలన్నీ కూడాను ఒకసారి మనం నివారించబడతాయి. తర్వాత అప్పుడు మనం దున్నుకొని మనం బెండ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేమండి, ఒకసారి మనం తీయించాల్సిందే గానీ, లేదా మీరు విత్తనం పెట్టినాకైనా సరే మనం ఏదైనా విత్తనం పెట్టగానే అయితే పెండిమిథాలిన్ అనేది మనం 1 లీటర్న్నర కెమికల్ ని 1 ఎకరానికి మనం పిచికారీ చేసుకోవాలి. అంటే పెట్టగానే వెంటనే పెట్టిన తర్వాత వెంటనే మనం వేసుకోవచ్చు, అంతేగాని ఇప్పుడేం చేయలేమండి. ఇప్పుడైతే మాత్రం మనం తీయాల్సిందే, మనుషులతో పెట్టి మీరు తీయించుకోవాల్సిందే. ఏమండి ఇంకో మడి పెట్టాను, ఇంకొక మడిలో పెట్టిండట మేడం. అది ఎన్ని రోజులు అవుతుంది నేను పెట్టి? అని నిన్ననే తడిచాను మేడం, తడి నిన్ననే పెట్టాను, దానికి ఇంకా ఇవ్వలేదు. అంటే కాదండి, మీరు విత్తనం పెట్టగానే ఫస్ట్ పెట్టిన 24 గంటల లోపలే మీరు కలుపు మందు పెండిమిథాలిన్ గాని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. కలుపు మందు అది పెట్టిన వారం తర్వాత మీరు ఇప్పుడు కొట్టారనుకోండి ఏదన్నా కలుపు మందు, మన పంట కూడా పైకి రాదు, బెండ మొక్కలు కూడా విత్తనం కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పుడేం కొట్టొద్దు ఇంకా. మేడం మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఎం ఆత్మకూరు గ్రామ పంచాయత్ దుక్కల్లి సార్. అడగండి, మీ ప్రశ్న అడగండి సార్. సొరకాయ వేసాం సార్, సొరకాయ గ్రోత్ లేదు, ఇంకోటి పురుగులు బాగా ఇది రెడ్ కలర్ వచ్చి పురుగులు తినేస్తున్నాయి. ఎన్ని రోజులైంది సార్ మీరు సొరకాయ పెట్టి? సార్ అది 30 days అయింది. చెప్తారండి తప్పకుండా సార్. అట్లే మనకి ఇప్పుడు సమ్మర్ లో ఏమి ఈ క్లైమేట్ అంటే నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఎం ఆత్మకూరులో ఈ క్లైమేట్ కి ఏమి కూరగాయలు, సొరకాయ ఒకటి బీర ఒకటి ఉంచాము. సొరకాయకేమో రెడ్ కలర్ పురుగు బాగా వచ్చేసి ఎండోసెల్ఫ్ మన మోనోకోటోపాస్ ఒకసారి స్ప్రే చేశాను 15 days తర్వాత, మళ్ళీ రిపీట్ అవుతుంది. రెడ్ కలర్ చిన్న ఉంటున్నాయి పురుగులు. అంటే కింద అది రెడ్ కలర్వి చిన్నవి అంటున్నారు, అంటే మరి ఆకు అడుగున చేరుంటున్నాయండి లేకపోతే ఎట్లా ఉన్నాయి? ఆకు పైన పాకుతున్నాయి, కనిపిస్తున్నాయి, ఆకులు తినేస్తున్నాయి ఇలాగ మొత్తం అన్నమాట. ఓకే, అంటే అక్షింతల పురుగు అని ఒకటి ఉంటది, మీరు గుర్తుపట్టగలుగుతారు. మామూలుగా ఎర్రగా ఉండి ఒక బీడ్స్ లాగా, అంటే పైన కొంచెం నల్ల చుక్కలు 2 నుండి ఆకుల మీద చకచకా తిరుగుతా ఉంటాయి. అవి ఒక రకము. లేదా ఆకుల పైన సన్నగా ఎర్రటి నల్లి లాంటివి ఉంటాయి, అది మీరంటే మరి ఎట్లా వచ్చింది అనేది మరి చూస్తే. కానీ మీరు సొర వేసినప్పుడు అంటే ఇప్పటికి 1 month అవుతుంది, ఏమేమి స్ప్రేయింగ్స్ తీసుకున్నారు? ఏదైనా మైక్రోన్యూట్రియంట్స్ కానీ లేకపోతే ఇప్పుడు కెమికల్స్ ఇంకేమైనా తీసుకున్నారా? ఏం లేదు, ఒక్కసారి మోనోకోటోపాస్ ఒక్కటి మాత్రం స్ప్రే చేశాను. ఎక్కువగా అండి ఫస్ట్ మొట్టమొదటిగా మీరు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి. నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి మీరు ఇప్పుడైనా యక్షింతల పురుగు వీటికి అయితే మాత్రం క్లోరోపైరిఫాస్ 2 ml మీరు స్ప్రే చేసుకుని, లేదా క్వినాల్ఫాస్ 2 ml మరి పిచికారి చేసుకున్నట్లయితే మనం తగ్గించుకోవచ్చు, లేదా 7 పొడి డస్టింగ్ అయినా చేసుకోవచ్చు. మేడం మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను హెచ్ఎంటీ నాచారం నుంచి మాట్లాడుతున్నానండి. అడగండి, మీ ప్రశ్న అడగండి. నమస్కారం మేడం. నమస్తే అండి. నాకు చిన్న సజెషన్ కావాలి. మాది మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నాము. ఈ టెర్రస్ మీద మరి పంట మొక్కలు అవి వేసుకోవడానికి కుదరదు కదా, అందరు ఒప్పుకోరు, ఆబ్జెక్షన్ పెడతారేమో. మాకున్న ప్లేస్ లో చిన్న బాల్కనీ ఉందండి, అందులో కొంచెం మట్టి అది పోసుకుని ఒక షీట్ మీద కానీ దేని మీద పోసుకుని మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్. వంకాయ, టమాటాలు, మిరపకాయలు ఇవన్నీ ఏమైనా సజెషన్ ఇవ్వగలరా? కుండీలలోనే వేసుకోవాల్సి వస్తుందా లేకపోతే అలా వేసుకోవచ్చా? ఏమైనా చేయాలి. ఎక్కువగా కొంచెం అంటే మీరు ఫస్ట్ మన అపార్ట్మెంట్ లో వేసుకునేటప్పుడు ఏంటంటేనండి సన్ లైట్ ముందు చూసుకోవాలి. సూర్యరశ్మి ఎన్ని గంటలు మీ బాల్కనీలో పడుతుంది అనేది మొట్టమొదట ప్రధానమైంది. ఇవన్నీ పెడతారు, మీరు షీట్ వేయొచ్చు, మట్టి పెట్టొచ్చు, కుండీల్లో పెట్టొచ్చు, లేదా ఏదన్నా వేయొచ్చు. కానీ సూర్యరశ్మి అనేది కంపల్సరీ మీకు సుమారుగా 7-8 గంటలు మీకు కంటిన్యూస్ గా కానీ లేదా ఒక 5-6 గంటలైనా మంచిగా స్ట్రైట్ గా సూర్యరశ్మి పడుతుంది అనేది చెప్పండి. అది ఒకటి గమనించుకోండి. తర్వాత హార్టికల్చర్ వాళ్ళు ఇప్పుడు టెర్రస్ ఫార్మింగ్ అనేసి ఇస్తున్నారు. అలాంటిది ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళని కాంటాక్ట్ చేసి ఒకసారి పైన మీకు టెర్రస్ మీద కూడాను మీరు వేయించుకోవచ్చు. మేడం మాకు కాల్ చేద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కరీంనగర్ సార్. శ్రీనివాస్. అడగండి శ్రీనివాస్ గారు, మీ ప్రశ్న అడగండి సార్. సార్, ఇది బీర తోటలో దోమ ఎక్కువ ఉంది. బీర తోట ఎన్ని రోజులు అయింది సార్ మీరు విత్తుకొని? సార్ 45 days అవుతుంది.
చెప్తారు సార్. మీరు అంటే దోమ అంటే మామూలుగా రసం పీల్చేలే పురుగులు ఎక్కువగా ఉన్నాయంటారు. ఓకే, మీరు దానికైతే మాత్రం మామూలుగా ఈ డైమిథైడ్ కానీ లేదా ప్రొఫినోఫాస్ కానీ 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తగ్గుతుందండి. మీరేం స్ప్రే చేస్తున్నారు ఇప్పటికి? అయితే మీరు ఈ 2 కెమికల్స్ మార్చి చేసుకున్నట్లయితే మనకి ఆ దోమను నివారించుకోవచ్చు. మేడం, ప్రధానంగా మనకు కూరగాయల సాగులు అంటే మీరు ఇంతకుముందు చర్చిస్తున్నట్టు నులి పురుగులు కూడా ప్రధానమైన సమస్య అన్నారు కదా మేడం. నులి పురుగు ఏ విధంగా అంటే నష్టపరుస్తుంది, ఆ లక్షణాలు ఎట్లా గుర్తించాలి రైతు సోదరులు? నులి పురుగు మనకు ఆశించినట్లయితే ఎక్కువగా మధ్యాహ్నం పూట మనం గాని ఒకసారి పొలంలో చూసుకున్నట్లయితే మొక్కలు ఎక్కడైతే ఈ గుంపులుగా ఒకే దగ్గర లేకపోతే మొత్తం తోటంతా ఏదైనా తెగులు వస్తే మొత్తం తోటంతా కనబడుతుందండి. అదే వాడి తెగులు వచ్చినా లేకపోతే ఇది వచ్చినా కూడా మొక్కలు కొంచెం విల్ట్ అవుతున్నట్లు కనబడుతుంటాయి. మధ్యాహ్నం పూట వడబడి కనబడతాయి. తర్వాత మళ్ళీ మనకి సాయంత్రం పూట లేకపోతే ఇరిగేషన్ ఇవ్వంగానే మొక్కలు మళ్ళీ పైకి లెగుస్తుంటాయి. అది మనం గమనించుకొని అలాంటి మొక్కల్ని ఎక్కడైతే అలా ఉన్నవో వాటిని పీకి చూసినట్లయితే వేళ్ల మీద కంతులుగా ఉన్నట్లయితే మనం అది నులి పురుగులు ఆశించినట్లుగా మనం గమనించుకోవాలి. ఎక్కువగా ఇది కంటిన్యూస్ గా మనం టమాటా గానీ తర్వాత టమాటా తర్వాత బెండ వంగ ఇలా కంటిన్యూస్ గా ఈ 3 క్రాప్లు మార్చి తర్వాత చిల్లీస్ ఈ 3-4 క్రాప్లు ఎక్కువ సోలనేషియస్ క్రాప్స్ మనం కల్టివేట్ చేస్తా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఈ నులి పురుగుల బాధ అధికంగా ఉంటుంది. మనం నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి మేడం? నివారణకి మనం చూసుకున్నట్లయితే 1-2 సార్లు వీటిని మార్చి మనం బెండకాయ వెల్లుల్లి ఇలాంటివి వేసుకున్నట్లయితే ఈ నులి పురుగుల బాధ తగ్గుతుంది. అంతేకాకుండా కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము సంఖ్యపల్లి అండి, రంగారెడ్డి జిల్లా. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. మా టమాటా వేసామండి 2 ఎకరాలు. దాంట్లో వచ్చేసి ఎండు రోగం వస్తుందండి, ఆకులు ఎండిపోతున్నాయి, కొసలు. పురుగు బాగుందండి. అంటే మీరు ఇప్పుడు ఏమైనా కెమికల్ ఒకటి స్ప్రే చేసి చూసారండి? ఇంతవరకు ఏం కొట్టారు? మేము కొట్టామండి, ఆంట్రకాల్ కొట్టినాము, పాలిక్యూర్ కొట్టినాము. తర్వాత పురుగుకి బేర్ కంపెనీది ఫేమన్ ఉందండి, అది కొట్టాము. సింజెంటా కంపెనీ ప్రొక్లైమ్ కొట్టాము. అయినా కానీ మళ్ళీ వస్తుందండి 10 రోజులకు పురుగు. ఓకే, మనకి పురుగు అంటే తెగులు వచ్చేసరికి మాత్రం కంపల్సరీ మీరు ఏదైనా ఒకసారి కార్బనిజం మ్యాంకోజెబ్ కాంబినేషన్ తోటి మీరు స్ప్రే తీసుకోండి. కాదండి, దానికన్నా మంచిది అని చెప్పి పాలిక్యూర్ అనే మందు ఇచ్చిందండి షాప్ లో, శంకర్పల్లి కొన్నాము. అది మంచిది కాదా అండి? అలా అది మంచిది కాదు. అవును కాదండి, నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు చెప్పిన సిమ్టమ్ కి ఇది కరెక్ట్ గా సెట్ అవుతుంది. కార్బనిజం ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్ తోటి మీరు కానీ ఏదైనా కెమికల్స్ ఇప్పుడు చాలా వచ్చినాయి, కంపానియన్ సాఫ్ అని ఇట్లా, వాటిని మీరు ఏదైనా 2 grams 1 లీటర్ నీటి కలిపి కానీ మీరు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకులెమ్మటగా వచ్చే ఎండు తెగులు అనేది నివారించబడుతుంది. తర్వాత మనకి ఇంకా రసం పీల్చే పురుగులు ఉన్నప్పుడు ఇమిడాక్లోప్రిడ్ మీరు 1.5 ml 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు మనం నివారించుకోవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు మరో స్వల్ప విరామం. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మేడం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము వరంగల్ నుంచి సార్, వరంగల్ దగ్గర వర్ధన్పేట మండలం. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్, ఇప్పుడు మిర్చి నాకు పోయాలనుకుంటున్నాము, పోయొచ్చా? పచ్చికాయల కోసం పోసుకోవచ్చండి. ఇప్పుడు వేసుకొని మీరు మే లాస్ట్ వారంలో కానీ మనం పెట్టుకున్నట్లయితే, అంటే వర్షాలు బాగా పడేటప్పుడు కాదు వేసుకొని. మరి మీకు నీటి వసతి ఉన్నదా బాగా? వాటర్ ఫెసిలిటీ ఉంది మేడం. ఓకే, వేసుకోవచ్చండి. వేసుకోవచ్చా? నారు పోసుకోవచ్చా? నారు పోసుకోవచ్చు. అదే మేడం మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. వాలిపోతుంది. హలో. హలో సార్, నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
నిజామాబాద్ జిల్లా శివాయిపల్లి గ్రామం సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. టమాటా కింద చిన్న పురుగు ఇది మన కాయ నల్లగా వచ్చింది. టమాటా తెగులు నల్లది తొడిమే ఉంటది కదా, ఆ తొడిమే దగ్గర నల్లగా వచ్చేసి దారం పోగులు లెక్క వచ్చేసి రాలిపోతుంది కాయ. మీకు కాయ రాలిపోతుంది అంటే నల్లగా వస్తుందంటే ఎక్కువగానండి మనకి ఫైటోప్తెరా తెగులు వల్ల కూడా కాయలు నల్లగా అవుతా ఉంటాయి. మొత్తం కాయ నల్లగా అవుతాం, లేదా వలయాలుగా వస్తా ఉంటుంది. మొత్తం కాయ కాదు మేడం, ఇప్పుడు తొడిమే ఉంటది కదా చెట్టుకు, ఆ దగ్గర నుంచి ఆ దగ్గర ఆ రౌండ్ ఆ చుట్టూ తొడిమే ఉన్న రౌండ్ లోనే నల్లగా అవుతుంది. చూస్తే ఆ కాయను చూస్తే మన దారం పోతేలాగా చిన్న తెల్ల వైట్ పురుగులు ఉన్నాయి అందులో. ఓకే, అంటే నువ్వు పండు ఈగ లాంటిది ఏదైనా వస్తుందంటారా మీకు? దాంట్లో వచ్చేసి మనకి అలా ఎక్కువగా అయితే మాత్రం తెగుళ్ళలో అయితే వచ్చేసి మీకు వలయాకారంగా వస్తూ ఉంటుందండి నల్లగా. మీరు ఒకసారి ఇలాగా అంటే దాంట్లో పురుగులు కూడా వస్తున్నాయి అన్నప్పుడు పండు ఈగ గానీ ఏదైనా ఒకసారి ఆశిస్తుందేమో చూద్దాము. అలాగే మీకు ఏదైనా శాంపిల్స్ ఉంటే వాటిని కూరగాయల పరిశోధన స్థానము రాజేంద్ర నగర్ వాళ్ళకి ఒకసారి పంపించినట్లయితే మేము వాటిని పరిశీలనగా చూస్తాక అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీరు తెల్ల పురుగులు లాంటివి కూడా ఆ మొదలు అది అక్కడ మన ముచ్చుకు దగ్గర ఎక్కువగా ఉంటున్నాయి అంటున్నారు కాబట్టి దానికి ఒకసారి మనం పరిశీలిస్తే బాగుంటుంది. మేడం మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో మేడం, కాల్ కట్ అయినట్టుంది. మేము ప్రధానంగా మనకు తీగ జాతి కూరగాయలు కూడా ఇటీవల కాలంలో సోదరులు ఎక్కువగా సాగు చేస్తున్నారు కదా మేడం. తీగ జాతి కూరగాయల్లో ఆశించి నష్టపరిచేటువంటి పురుగులు తెగులు ఏంటి మేడం ప్రధానంగా? మనకి తీగజాతి కూరగాయల్లో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనకి ఎక్కువ తెగుళ్లు పురుగులు అన్ని కంటే కూడా దీంట్లో వచ్చే పూత అధికంగా రాలటానికి ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే మగ పువ్వులు ఆడ పువ్వులు అనేది తేడా ఎక్కువ ఉంటుంది. తీగజాతి కూరగాయలు అన్నింటిలో కూడాను ఆ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా ముందుగా ఎర్లీ స్టేజెస్ లోనే మనం ఏదైనా సరే ఒక 3-4 ఆకుల ఉన్న స్టేజ్ లోనే ఫస్ట్ బోరాను 3 గ్రాములు గానీ 3 నుంచి 4 గ్రాముల వరకు బోరాన్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పూత డిఫరెన్షియేషన్ లో తగ్గి ఆడపూలు ఎక్కువగా వస్తాయి. ఒకవేళ అలా చేసుకోలేని వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు చేయలేదనుకోండి, ఇప్పుడు పూత సమయంలో ఉంటే సైకోసిల్ అనే కెమికల్ ఉంటుంది. దాని 2 గ్రామ్స్ 10 లీటర్ల నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు. లేదా మాలిక్ హైడ్రోజైడ్ అనే కెమికల్ ఉంటుంది, దాన్నైనా 10 లీటర్ల నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆడ పువ్వులు శాతం అధికంగా ఉండి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అనంతపురం డిస్ట్రిక్ట్ సార్ మాది. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. మాకు టమాటాలో వేసవికాలానికి సంబంధించి రకాలు కావాలి సార్. మీరు ఇప్పుడు సాగు చేద్దాం అనుకుంటున్నారా? అవును సార్, ఇప్పుడు పైరు పోసి సాగు చేద్దాం అనుకుంటున్నాం సార్. ఇప్పుడు మీరు అంటే సాగు చేస్తాం అనేది సుమారుగా నర్సరీకి వచ్చేస్తే మనకి 24 రోజులు 21 నుంచి 25 రోజులు అవుతుంది. ఈ ఏప్రిల్ నెల మనం ఆల్మోస్ట్ మనం మధ్యలోకి వచ్చేసాం. మీరు వేసవిలో సాగు చేయాలనుకున్నట్లయితే జనవరిలోనే మనం నారుమడి పోసుకోవాల్సి ఉంటుందండి. కానీ ఇప్పుడు వేసుకున్నా కూడాను మీకు మారుతం అనేది ఉంది, పూస అవినాష్ అనేవి రకాలు ఉన్నాయి. వీటిని మీరు వేసుకొని మేలో వేసుకున్నట్లయితే మీకు వర్షాకాలం పంట వస్తాక అవకాశం ఉంటుంది. మేడం, ప్రధానంగా మనకు వేసవిలో మేడం అధిక దిగుబడులు రావాలంటే కూరగాయల సాగులో రైతులు ఇంకా ఎటువంటి జాగ్రత్తలు చేపట్టినట్టయితే మేలుకరంగా ఉంటుంది మేడం? అంటే మనం నీటి వసతి మాత్రం గమనించుకోవాల్సి ఉంటుందండి. కంపల్సరీ మనకి ఉన్న నేల దీంట్లో ఎలాగున్నది ఏంటి, మనం ఎక్కువగా 2-3 ఎకరాలు పెట్టి నీటి ఇవ్వగలమా లేదా అనేది గమనించుకొని తక్కువ విస్తీర్ణంలో వేసుకోవటం మంచిది. తర్వాత రెండవది ఎక్కడ గ్యాప్స్ లేకుండా మనం దగ్గరగా పెట్టుకోవాల్సి ఉంటుంది. కొంచెం దగ్గరగా పెట్టుకోవడం వల్ల మనకి ఆ యొక్క ఉన్న విస్తీర్ణంలోనే ఎక్కువ మొక్కలు పడతాయి, ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే మనకి. తర్వాత రసం పీల్చే పురుగుల దాడి అధికంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మనం ఒక 10-15 రోజులకు ఒకసారి రసం పీల్చే పురుగుల నివారణకి ఏదైనా మనం ఇన్సెక్టిసైడ్స్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మేడం, ప్రధానంగా రైతు సోదరులు ఈ పురుగు మందులను అంటే కొంచెం ఎక్కువ మోతాదులో వాడినప్పుడు అంటే పంట మీద గానీ లేకుంటే మనకు మనం ఫలం అంటాం కదా మేడం, అంటే ఎకనామిక్ పార్ట్, అంటే వాటి మీద ఏమైనా అవశేషాలు ఉండే ప్రమాదం ఉందా? తప్పకుండా ఉంటుందండి. ఎక్కువగా కూరగాయల్లో మనకి క్రిమి సంహారక మందులు వాడి, ఎందుకంటే ఇప్పుడు బెండ్ ఉంది, రోజు కొయ్యాల్సింది, రోజు కొయ్యాలి. అలాగే మనం ఈ రోజు కొట్టంగానే రేపు కంపల్సరీ కొన్ని కాయలు కొయ్యాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు కంపల్సరీ కూడా మనం ఏం చేయాలంటే, మీరు ఈ రోజు క్రిమి సంహారక మందులు కొట్టాలి అనుకున్నప్పుడు
ముందుగా ఏదైతే పక్వానికి ఉన్నాయో టమాటా గానీ, వంగ, బెండ ఇలాంటివన్నీ బీర వీటిలన్నిట్లోనూ ఫస్ట్ కాయలు తెంపేసుకుని తర్వాత ఆ మందును స్ప్రే చేసి ఒక 2-3 days వదిలేసిన తర్వాత కానీ మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క అవశేషాలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. మన దగ్గర చూసుకుంటే మన రైతులు అధిక మోతాదు మాత్రం కొట్టవద్దు. ఎంత వరకు సిఫార్సు చేశారో అంతే మోతాదులో కొట్టండి. కొట్టిన తర్వాత కూడాను ఎక్కువగా ఈవినింగ్ టైం స్ప్రేయింగ్స్ తీసుకోండి. మార్నింగ్ టైం లేదా మార్నింగ్ అయినా పర్లేదు, మధ్యాహ్నం టైంలో మాత్రం ఈ స్ప్రేయింగ్స్ తీసుకున్నట్లయితే మొక్క మీద ఇది కాన్సన్ట్రేటెడ్ గా పడింది అనుకోండి, ఆకులన్నీ కూడా మాడిపోయే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు సాధ్యమైనంత మేరకు సాయంత్రం వేళల్లో చల్లగా కోసిన తర్వాత చేసుకున్నట్టయితే తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకా మనం ప్రధానంగా అంటే తక్కువ ఖర్చుతో సస్యరక్షణ చర్యలను ఏ విధంగా చేపట్టడం అంటే ఇప్పుడు మనకు సమగ్ర సస్యరక్షణ గానీ లేకుంటే అంటే రసాయనాలు లేని క్రిమి సంహారక మందులు లేని అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, నాన్ పెస్టిసైడల్ మేనేజ్మెంట్ కావచ్చు, కూరగాయల సాగులు ఎటువంటివి చేపడితే లాభదాయకం అంటే మనం ఫస్ట్ మొత్తం విత్తనం తీసుకున్నప్పుడే దానికి అంటే మనకి రెసిస్టెంట్ వెరైటీస్ అనుకుంటాం, అంటే తెగుళ్ళని కానీ పురుగులను కానీ కలిగిన ఇప్పుడు అవినాష్ అనేది ఉంది టొమాటోలో, అది ఎక్కువగా ఎండు తెగులు వాడు తెగులని తట్టుకుంటుంది. అలాగే మనం అలాంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ మేము కరీంనగర్ నుంచి సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ మేము ఒక 15 గుంటల వరకు బెండ చెట్లు పెట్టినాం సార్. ఇందులో పచ్చదొమ్మ బాగా వ్యాపించి మొత్తము దెబ్బతినిపోయింది సార్, మొత్తం ఎండిపోయింది, క్రాప్ అంతా రాలేదు మేడం. ఇప్పుడు అలాగే ఇంకొక 20 గుంటల వరకు టమాటా పెట్టినామండి. టమాటా కూడా సేమ్ అక్కడక్కడ వాడిపోతున్నాయి. మనం ఫస్ట్ బెండ చూసుకుంటే ఎన్ని రోజులు అవుతుందండి బెండ పెట్టి 40 days వరకు అట్లా అవుతుంది మేడం. అంటే ఇప్పుడు మంచి పూత కాపు సమయంలోనికి రావాల్సి ఉంటుంది. ఎక్కువగా ఈ యొక్క రసం పీల్చే దీప పురుగులు గాని అధికంగా ఆశించినట్లయితే ఈ బెండ ఎర్రబారిపోయి కిందకి తిరిగిపోతా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా దీనికి ఇప్పటి వరకు ఏదైనా స్ప్రే చేస్తున్నారండి? కెమికల్ ఏదైనా స్ప్రే చేస్తారు? సరే, అయితే మనం ఇమిడాక్లోప్రిడ్ 0.5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ ఇది 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. ఓకే మేడం. ఇది మొత్తం ఆకులన్నీ ఇట్లా నల్లబడిపోతున్నాయి మేడం. అయితే ఉండండి, ఫస్ట్ మీరు బెండకి పచ్చదోమ నివారణకే మీరు ఇది స్ప్రేయింగ్ తీసుకున్న తర్వాత ఏదైనా మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి మనకి, జింక్, బోరాను, పొటాష్ కలిసిన న్యూట్రియంట్స్ తోటి ఉన్న స్ప్రేయింగ్స్ సుమారుగా ఒక 5 grams 1 లీటర్ నీటికి వాటిని కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బెండ మొక్కలు ఏదైతే ఈ రసం పీల్చే పురుగుల వల్ల డల్ అయిపోయినాయో వాటి వల్ల పురుగు నివారించడానికే కాకుండా దానికి ఆకుల మీద నుంచి మనం బలం అందించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ సూక్ష్మధాతులు ఉన్న ఏదైనా ఒక మిక్చర్ ని గానీ మనం స్ప్రే చేసుకున్నట్టు 1-2 సార్లు చేయొచ్చు. దీనివల్ల నష్టమేం లేదు. చేసుకుంటే మన రికవరీ అధికంగా ఉంటుందండి. మేడం ప్రధానంగా మనకు ఇంటిగ్రేట్ అంటే పెస్ట్ మేనేజ్మెంట్ మేడం అంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. సీడ్ ట్రీట్మెంట్, తర్వాత సెలెక్టెడ్ సీడ్ ఎంతవరకు మనకి అది తట్టుకునే రకాలైతే మనం తీసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని కొన్నిసార్లు ఏంటంటే మనకి నేలకి మన యొక్క పొలంలో కూడాను నీరు ఎక్కువగా నిలిచిపోయి ఉండేటప్పుడు లేదా మురుగునీరు వసతి లేనప్పుడు అలాంటప్పుడు మనం దుంప కూరగాయలను సాగు చేయకూడదు. అలాగే ఈ టమాటోలను కూడా రిడ్జ్ అండ్ ఫార్మ్ అంటే బోదలేసి పెట్టుకోవాల్సి ఉంది. ఇట్లా అన్ని ఒక్కొక్కటి. తర్వాత వేప పిండిని ఒక 200 kilos మనం ఒక 200 కిలోలు ఒక ఎకరానికి కానీ మనం వేసుకున్నట్లయితే చాలా వరకు ఈ పురుగులు ఏదైతే ఉన్నాయో తెగుల నుంచి మనం నివారించుకోవచ్చు. అలాగే యూరియా అవి వేసేటప్పుడు మనం ఈ వేసవిలో యూరియా కానీ మనం వేసేటప్పుడు ఆవిరైపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఒక 9 కిలోల యూరియా మనం వేస్తా ఉంటే సుమారుగా 1 కిలో వేప పిండితో కలిపి మనం వేసుకున్నట్లయితే అది మొక్కకి చక్కగా అందుతుందండి. కాబట్టి మనం ఇలా మొదటి నుంచి కూడా తర్వాత మైట్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడప్పుడు మనం స్ప్రింక్లర్స్ తో నీరు జల్లొచ్చు, లేదా మనం ఏదైనా స్ప్రేయర్స్ ఉంటే స్ప్రేయర్ ద్వారా నీళ్లు జల్లినా కూడా మనం ఏ మందులు కొట్టకుండానే ఈ యొక్క మైట్ ని మనం తగ్గించుకోవచ్చు, ఎర్రనల్లిని నివారించుకోవచ్చు. ఇలా రకరకాల స్టేజెస్ లో మనం వివిధ పద్ధతులను కానీ తీసుకున్నట్లయితే మనం చాలా వరకు ఖర్చును తగ్గించుకుంటా దిగుబడి పెంచుకోవచ్చు. వేసవి కూరగాయలు సస్యరక్షణ గురించి చక్కగా వివరించారు. నమస్కారం అండి. నమస్తే. ఈ అంశానికి సంబంధించి అదనపు సమాచారం కోసం శాస్త్రవేత్తను సంప్రదించవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ బి కనక మహాలక్ష్మి, శాస్త్రవేత్త, కూరగాయల పరిశోధనా స్థానం, రాజేంద్ర నగర్, హైదరాబాద్. అలాగే ఫోన్ ద్వారా అయితే 99